రైట్. మొత్తంగా తెలంగాణలో నిన్న జరిగిన సభ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, సభ ఎందుకు నిర్వహించారు, అధికార పక్షం ఏం చెప్పింది, ప్రతిపక్షం ఏం చెప్పింది, కేసీఆర్ మాటలు ఎంత మేరకు ప్రభావితం చూపాయి, రేవంత్ ఎంతవరకు కౌంటర్ చేశారు. సో రకరకాల చర్చ ఈ రోజు తెలంగాణ సమాజంలో జరుగుతుంది. ఆ అంశాల గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు తెలంగాణలో సభతో చెక్ పెట్టే ప్రయత్నం చేసుకున్నారా అధికార ప్రతిపక్షాలు అంటే ఎస్ అవుననే సమాధానం చెప్పాలి. తెలంగాణ రాజకీయాల్లో ఈ సోమవారం చాలా స్పెషల్, పొలిటికల్ మండేగా నిలిచిపోయింది. నిన్న అసలు సిసలు సమ్మర్ నిమించిన రాజకీయ వేడి, పొలిటికల్ ఉక్కపోత. ఎందుకంటే ఒకవైపు జగిత్యాలలో ప్రతిపక్ష నేత కేసీఆర్ బహిరంగ సభ, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన అండ్ బహిరంగ సభ కూడా జరిగాయి. తెలుసుగా ఇద్దరి నుంచి ఎలాంటి తూటాలు వస్తాయని తెలంగాణ సమాజంతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా ఎదురు చూశారు. ఆ విధంగానే మాటల తూటాలు పేలిన పరిస్థితి. బహిరంగ సభల టైమింగ్ పై కూడా చర్చ సాగింది. ఒకే రోజు ఒకేసారి ఒకే ప్రాంతంలో కేసీఆర్ రేవంత్ రెడ్డి బహిరంగ సభలు జరగడం యాదృచ్ఛికమా, ఓ వ్యూహం ప్రకారమే ఇదంతా జరిగిందా? ఇద్దరు నాయకులు మాట్లాడిన టైమింగ్ కూడా పెద్ద ఎత్తున చర్చగా మారింది. అసలు ఏం మాట్లాడారు ఏంటి ఒకసారి ఇప్పుడు చూద్దాం. అదే రోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి సభ జరిగే సమయానికి అదే రోజు అదే జిల్లాలో అదే సమయానికి సభ పెట్టి ఆయన కుచ్చిత బుద్ధిని బయటపెట్టుకున్నాడు. జనరల్గా ఒక ముఖ్యమంత్రి చాలా హుందాగా ఉండాలి. కేసీఆర్ గారి ప్రోగ్రామ్ ఈజ్ ఎ ఓపెన్ ప్రోగ్రామ్. చాలా రోజుల క్రితమే జీవన్ రెడ్డి గారి చేరిక కోసం కేసీఆర్ గారు జగిత్యాలు వెళ్తారు అనేటువంటిది ముందుగా మీడియాలో వచ్చింది. అందరు కూడా డిసైడ్ చేసుకున్నారు. నువ్వెంత సంకుచిత మనస్తత్వాన్ని చాటుకున్నావంటే కేసీఆర్ గారు ఎప్పుడు స్పీచ్ స్టార్ట్ చేస్తారో చూసి కరెక్ట్గా అదే టైంకు లేచి నువ్వు మైకు పట్టుకోవడం అంటే అది ముఖ్యమంత్రి స్థాయికి తగనటువంటి విషయం. అంటే పులిని చూసి నక్కవాతలు పెట్టుకుంటే ఏమవుతుందో నిన్న గదే జరిగింది. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, సరే అది రేవంత్ రెడ్డి గారు తెలిసి చేసిండో తెలియక చేసిండో కానీ ప్రజలకు మాత్రం కుల్లం కుల్లా అర్థమైంది. రైట్. రాజకీయ యుద్ధం మొదలైందా అంటే ఎస్. ఒక రకంగా చూస్తే 4 దశాబ్దాల కాంగ్రెస్ అనుబంధాన్ని తెంచుకొని బీఆర్ఎస్ లో చేరారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. చాలా కాలం తర్వాత ప్రజల్లోకి వచ్చారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. జగిత్యాలలో బహిరంగ సభ నిర్వహించారు. ప్రభుత్వం కూడా సభ చేపట్టింది. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లిలో రైతు భరోసా 2వ విడత నిధులు విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవి యాదృచ్ఛికంగా జరిగిందా, కావాలనే చేశారా? మాట్లాడదాం. ఏం జరిగింది ఈ సభల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక బహిరంగ సభలతో ఆ మెసేజ్ వెళ్ళిందా? ఏ మెసేజ్ వెళ్ళింది? ఎన్నికలప్పుడు మాత్రమే పోటాపోటీగా రాజకీయ బహిరంగ సభలు జరుగుతాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. తెలంగాణలో నిన్న అలాంటి వాతావరణం కనిపించింది. ప్రస్తుతానికి ఎన్నికలు ఎక్కడా లేవు. పోటాపోటీ సభలు ఎందుకు నిర్వహించుకున్నారు అధికార ప్రతిపక్షాలు? భవిష్యత్తులో అధికారంలోకి రాబోయేది మేమంటే మేమేనంటూ అటు గులాబీ దళపతి చాలా స్పష్టంగా చెప్పారు. ఇదే టాపిక్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. కేసీఆర్ కు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కకుండా చేస్తానంటూ శపథం పూనారు సీఎం. సో ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఆ రోజు నేను చెప్పిన వీళ్ళు కనుక గెలిస్తే ఈ దుర్మార్గులు వీళ్ళ గుండె లోపల తడి లేదు, వీళ్ళు రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. అయిందా అట్లే? పక్క ముచ్చట. రైట్. ఇక ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇకపై మరో లెక్కన. అసలు ఏం జరగబోతుంది తెలంగాణలో? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తొందర పెట్టం, సర్కారుపై విమర్శలు చేయం, కుదురుకునేందుకు కావాల్సినంత సమయం ఇస్తామంటూ గతంలోనే కేసీఆర్ చెప్పారు. ఇది ఒకప్పుడు కేసీఆర్ చెప్పిన మాట. ఇప్పుడు అదే ప్రతిపక్ష నేత మైక్ అందుకున్నారు. ఇక మీదట ప్రభుత్వాన్ని ఉతికారేస్తారా? పరిపాలనా వైఫల్యాలను ఎండగడతారా? జగిత్యాలలో సభ ట్రైలర్ మాత్రమేనా? అసలు సినిమా ముందు చూపించబోతున్నారా? ఏం జరగబోతుంది? కేసీఆర్ బయట ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ రోజు నేను చెప్పిన వీళ్ళు కనుక గెలిస్తే ఈ దుర్మార్గులు వీళ్ళ గుండె లోపల తడి లేదు, వీళ్ళు రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. అయిందా అట్లే? పక్క ముచ్చట. ఇది ఒక్కతే ఆపకేసే రైతు బంధు నెలకొకిస్తా. ఎకరానికా అంటే 2 నెలలకు ఒక ఎకరానికి అంతేనా? 6,000 వేసినాం మా అంతా సిపాయిలను బొచ్చ కొట్టుకుంటారు. ఆనాడు ఎట్లా పడేది రైతు బంధు? 10 రోజుల గ్యాప్లో మొత్తం రైతులకు వచ్చేసింది. టంగ్ టంగ్ మన సెల్ ఫోన్ మోగుతుండే
మంచిగా టింగున పోయి బ్యాంకాకి వెళ్ళి తెచ్చుకుంటుంది. రైట్, ఇక అసలు అంశానికి వద్దాం. తెలంగాణ రాజకీయాల్లోనే ప్రకంపనలు సృష్టించింది కాళేశ్వరం అంశం. ఇప్పుడు ఈ కాళేశ్వరంపై సిబిఐ విచారణ చేయిస్తారా? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డను సందర్శించారు ముఖ్యమంత్రి. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందివ్వలేదంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2020లోనే లీకేజీలు బయటపడ్డాయని చెప్పారు సీఎం. అవినీతి సొమ్ముల కోసమే ప్రాజెక్టులు నిర్మించారనేది రేవంత్ రెడ్డి మాట. ఈ విషయంలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు సీఎం. సిబిఐ విచారణకు అడ్డంకులు ఏమిటని నిలదీశారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏమన్నారో కూడా చూద్దాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మీ వల్ల కాదు, మీరు చెయ్యరు, మీకు విచారణ చేసే సామర్థ్యం లేదు, సిబిఐకి ఇస్తే 48 గంటల్లో కేసీఆర్ను హరీష్ను జైల్లో పెడతాము, మాకు ఇవ్వండి అని కేంద్ర మంత్రిగా వారు డిమాండ్ చేయడం జరిగింది. మరి ఈరోజు మేము సిబిఐ విచారణకు ఆదేశించి దాదాపుగా 9 నెలలు కావస్తుంది. కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో మరొక లేఖ రాసిన మేము, మీరు విచారణను తక్షణమే చేపట్టండి, దీనికి సంబంధించి ఇంకా ఆలస్యం అవుతుంది, ముందుకు వెళ్ళాలి, ఎవరెవరైతే ఇందులో తప్పిదాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇందులో ఉన్న అధికారులు కొంతమంది రిటైర్ అయిపోతున్నారు, కొంతమంది రకరకాల పరిస్థితుల వల్ల తప్పించుకునే ప్రమాదం ఉన్నది, తక్షణమే విచారణ చేయండి అని చెప్పి ఈ మధ్యకాలంలో మరొక లేఖ రాయడం జరిగింది. రైట్, ఇక రేవంత్ విమర్శ ఏంటి? బీజేపీ ఏం సమాధానం చెప్పింది? కాళేశ్వరంలో అవినీతి జరిగితే సిబిఐ విచారణ ఎందుకు జరిపించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్న. కొన్ని గంటల్లోనే సీన్లోకి ఎంటర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ముఖ్యమంత్రి ప్రశ్నకు ముక్కుసూటి సమాధానం ఇచ్చారు బండి సంజయ్. ఆ జవాబేంటో కూడా చూద్దాం. కాళేశ్వరం చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. కాళేశ్వరము 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? ఫస్ట్ దాని క్లారిటీ. కాళేశ్వరం ఏటీఎం గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కాళేశ్వరము కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది వాస్తవం. ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఏటీఎం లెక్క మారింది కాళేశ్వరం. సిబిఐకి ఏం లెక్క రాసినాడు? మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ లో అక్రమాలు జరిగినాయని చెప్పి, ప్లానింగ్ విషయంలో అన్నింటిలో అక్రమాలు జరిగినాయని చెప్పి 9,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి సిబిఐకి లెక్క రాసినావు. నువ్వు ఎలక్షన్ చేసినావు, 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నావు. మొన్నటి దానికేమో కాళేశ్వరం ఎందుకు వణికినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అది గోదావరిలో ఉడకపోయినట్టు అని చెప్పన్నాడు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకొని 9,000 కోట్ల స్కామ్ అంటున్నాడు. అంటే మిగతా ఏమైనట్టు పైసలు? ఇంకా మోటార్లకు మోటార్లు 300 కోట్లు ఒక్క మోటార్, ఒక్కొక్క మోటార్ను 1,600 కోట్ల వరకు వచ్చారు ఒక్క మోటార్. అంటే ఒక్క మోటార్కు 13,000 స్కామ్ జరిగింది మోటార్ల విషయంలో. రైట్, మొత్తంగా ప్రభుత్వంలో భయం పట్టుకుందా? ఎందుకు బీఆర్ఎస్ నుంచి వాదన వినిపిస్తుంది? ప్రజల్లోకి ప్రతిపక్ష నాయకుడు రావడం ప్రభుత్వాన్ని షేక్ చేసిందా? కేసీఆర్ పాపులారిటీ తగ్గించి చూపాలనే ప్రయత్నం చేశారా? బీఆర్ఎస్ నాయకులు ఇదే కామెంట్స్ చేస్తున్నారు. సీఎం చీప్ ట్రిక్స్ నడిపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడే ఇలా ఉనికిపోతే ముందు ముందు ఏంటి పరిస్థితి అంటూ ప్రశ్నిస్తున్నారు. సీఎం సభ నిర్వహించిన భూపాలపల్లి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గండ్ర ఏమంటున్నారో చూద్దాం. కేసీఆర్ను నువ్వు వదలకు, ఎన్ని రోజులు చెప్తావు ఇదే మాట? ఎన్ని రోజులు చెప్పుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తావు? ఇప్పటికే నువ్వు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలలో 2,000 పెన్షన్ 4,000 అవుతుందని మా వృద్ధులు, వితంతువులు, అనేక చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. 2,000 పెన్షన్ ఎప్పుడు 4,000 అవుతుంది, కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరాన్ని విడిచిపెట్టి బట్టి చేతులు ఒత్తుడు, గట్టి మాటలు మాట్లాడు, ప్రతిపక్ష పార్టీలను ఎదురుదాడి చేయడంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిన్న చివరికి ఏమంటాడు, నీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తా బిడ్డ అంటున్నాడు. అసలు నేను చెప్తున్నా, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం అనేది పూర్తిగా ప్రజలు నిర్ణయం చేసిండ్రు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డిపాజిట్ కోల్పోతాడు, కొడంగల్లో డిపాజిట్ కోల్పోతాడు, ఇలా ఏం అనుమానం లేదు. రేవంత్ రెడ్డి ఉలిక్కి పడుతున్నారా? ఏం జరుగుతుంది అసలు తెలంగాణ రాజకీయంలో? తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను హ్యాట్రిక్ కొట్టకుండా అడ్డుకున్న ఘనత రేవంత్ రెడ్డిదే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు రేవంత్ లో కాన్ఫిడెన్స్ తగ్గిందా? ఎందుకలా? రూలింగ్ లో ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తే సరిపోతుంది కదా. మాట చెప్పాం, నిలబెట్టుకుంటున్నామని సింగిల్ లైన్ ఎజెండాతో తిరిగి ప్రజల్లోకి వెళ్లి వాళ్ళ మనసు గెలుచుకోవచ్చు కదా. ఎదురుదాడికి ఎందుకు దిగుతున్నారు అని ప్రశ్నిస్తున్న పరిస్థితి. చూద్దాం. చంద్రశేఖర్ రావు అనే ఒక చాప్టర్ తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన అధ్యాయము, అదొక క్లోజ్డ్ చాప్టర్.
లేదా పార్టీ ఎవరు వీడకుండా కాపాడుకునే ప్రయత్నాలు మీరు ఎన్ని చేసినా కూడా బీఆర్ఎస్ చాప్టర్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ముగిసింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన ప్రతి మాటని కూడా ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంది. హైడ్రా కూడా ఇక ఎన్నికల హామీలను కాంగ్రెస్ మర్చిపోయిందా? ఇదే అసలు ప్రశ్న. కేసీఆర్ హయాం నుంచి అమలవుతున్న రైతు భరోసా నిధులు రెండో విడత విడుదలకు బహిరంగ సభ నిర్వహించారు సీఎం. గతంలో ఎన్నడూ ఇలా లేదని బీఆర్ఎస్ సెటైర్ వేసింది. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో అర్థమైపోతుందని ఎద్దేవా చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఆ తర్వాత పెద్దగా అమలు చేసిన పాపాన పోలేదన్న విమర్శ ఉంది. ఇది నిజం కాదా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇక జగిత్యాల సభ కేసీఆర్ కు ప్రతిష్టన. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే కేసీఆర్ కు చాలా ప్రత్యేకం. ఉద్యమ సమయం నుంచి కూడా క్లిష్ట సమయాల్లో అన్ని విధాలుగా బీఆర్ఎస్ కు అండగా నిలిచిన చరిత్ర కరీంనగర్ కు ఉంది. అందుకే ఇప్పుడు కూడా జగిత్యాల నుంచి రీఎంట్రీ ఇచ్చారా? సెంటిమెంట్స్ ని ఎక్కువ నమ్ముతూ ఉంటారు. కాంగ్రెస్ హైకమాండ్ సైతం గుర్తించిన జీవన్ రెడ్డి లాంటి సీనియర్ ను పార్టీలో చేర్చుకోవడానికి ప్రాధాన్యతనిచ్చారు. అధిష్టానం దగ్గర గుర్తింపున్నా లోకల్ గా మీకు ప్రయారిటీ లేదని కాంగ్రెస్ లోని అసంతృప్తులకు సంకేతాలు పంపే ప్రయత్నమా? ఏం చేశారు? కేసీఆర్ వ్యూహం ఏంటి? పార్టీలో వారు చేరిన వెంటనే చాలా బ్రహ్మాండమైనటువంటి మనకు ఒక ఊపు వస్తూ ఉంది. నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. అదే కాదు, 600 ఏది ఏమైనా ఏమవుతుంది? 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. రేవంత్ అలర్ట్ అయ్యారా? ఆవేశపడ్డారా? ఇటు కేసీఆర్ పై నిప్పులు చెరిగారు, ఆరోపణలంటూ బీజేపీపై విమర్శలు చేశారు. ఇది రేవంత్ రెడ్డి పర్యటన ఆశాంతం జరిగిన తీరు. కేసీఆర్ మాట్లాడిన విధానాన్ని కూడా మనం చూస్తే ఎక్కడా రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ తన మాటల దాడి కొనసాగించారు. ఇన్నాళ్ల సమయం చాలు, ఏమీ చేయలేకపోయారన్నారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వార్నింగ్ బెల్ లాంటిదా? సర్కార్ అలర్ట్ అవుతుందా? మహిళలకు ఉచిత బస్సు తరహాలో అన్ని ఎన్నికల హామీలను అమలు చేయబోతున్నారా? విపక్షానికి విమర్శించే అవకాశం లేకుండా పాలన చేయబోతున్నారా రేవంత్? ఏం జరగబోతుంది? ప్రభుత్వ పెద్దల్లో గుబులు ఎందుకు మొదలైంది? మాజీ సీఎం గులాబీబా స్వయంగా సీన్లోకి వచ్చారు. కొత్త చర్చకు తెరలేపారు. ప్రభుత్వంలో కదలిక వచ్చేలా చేశారన్న టాక్ బీఆర్ఎస్ నుంచి వినిపిస్తోంది. మేడిగడ్డ పునరుద్ధరణ పనులపై హడావిడి అందులో భాగంగానే జరిగిందా? పునరుద్ధరణకు ప్రత్యేక కమిటీని కూడా నియమించారు. ఇదంతా వ్యూహమా? కాళేశ్వర లోపాలను సరిదిద్దడంతో పాటు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టును సైతం నిర్మిస్తామన్నారు సీఎం. ఎప్పట్లో పూర్తి చేస్తారు? ఈ టర్ములో అసలు సాధ్యమయ్యే పనేనా? ఇన్నాళ్లు కాళేశ్వరాన్ని ఎందుకు పట్టించుకోలేకపోయారు? సగం టర్ము పూర్తయ్యాక ఎందుకు హడావిడి చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. 83లో తుమ్మల నాగేశ్వరరావు గారు సజీవ సాక్షి. ఆనాడు అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు యువ న్యాయవాదిగా జగిత్యాలలో న్యాయవాది పదవిని బాధ్యత నిర్వహిస్తుంటే పిలిచి భుజం తట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నీకు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇస్తే సంవత్సరం తిరిగే లోపలనే అన్న ఎన్టీఆర్ ను వెన్నుపోటు పడిచి నాదెండ్ల భాస్కరరావుతోని జట్టు కట్టిన నువ్వు నాదెండ్ల భాస్కరరావు సోపతిని వదిలి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి 40 సంవత్సరాలు పూర్తయింది. నేను అడుగుతున్నా పెద్ద మనిషిని, ఈ 40 ఏళ్ళు జగిత్యాల నియోజకవర్గమే కాదు కరీంనగర్ జిల్లాలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 14 ఎన్నికల్లో 11 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీ, 1 సారి ఎమ్మెల్సీ, 14-15 సార్లు బీబాబిస్తే దుఃఖాన్ని దిగముందుకొని ఎన్టీఆర్ ను వెన్నుపోటు పడిచిన నిన్ను, నాదెండ్ల భాస్కరరావు అనుచరుడైన నిన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఏ ఎన్నికల్లో పోటీ చేసినా వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను భుజాల మీద మోసిన మాట నిజం కాదా? పల్లకిలో అసెంబ్లీకి పంపిన మాట నిజం కాదా? మిత్రులారా, సీఎం సభ ఉంటే కేసీఆర్ కు జనం రారా? అసలు ఏం జరుగుతుంది? తెలంగాణలో జరుగుతున్న మరో చర్చ ఇది. ముఖ్యమంత్రి సభ అంటే అధికార యంత్రాంగం అంతా అక్కడే ఉంటుంది. రూలింగ్ పార్టీ నాయకత్వం అలర్ట్ అవుతారు. పైగా రైతులకు డబ్బులు వేసే కార్యక్రమం. కేసీఆర్ సభ పార్టీకి సంబంధించింది. ఓ మాజీ మంత్రికి కండువ కప్పే కార్యక్రమం. సో బీఆర్ఎస్ కవరేజ్ ను తగ్గించే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందా? ఈ విషయంలో సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? బీఆర్ఎస్ నాయకులు మాత్రం బిందాస్, ప్రజాబలం కలిగిన నేత, ఎప్పుడు మీటింగ్ పెట్టినా జనం మా వైపే అంటూ చెప్తున్న పరిస్థితి. అసలు ఈ పోటీలో నిలిచింది ఎవరు, గెలిచింది ఎవరు?
భారీ బహిరంగ సభలను పోటాపోటీగా నిర్వహించాయి అధికార ప్రతిపక్షాలు. ఉత్తర తెలంగాణలో పొలిటికల్ హీట్ క్రియేట్ చేశాయి. మాటల దాడి మేడిగడ్డ వర్సెస్ జగిత్యాలగా మారింది. రేవంత్ సభతో మీడియా అటెన్షన్, డబ్బులు విడుదల చేయడంతో ప్రజల అటెన్షన్ ను గ్రాప్ చేయొచ్చని రూలింగ్ పార్టీ భావించిందా? బీఆర్ఎస్ సభకు మైలేజ్ తగ్గేలా ప్లాన్లు చేసిందా? మరి వాళ్ళు అనుకున్నట్టే జరిగిందా? కేసీఆర్ రాకతో రేవంత్ రెడ్డిలో భయం మొదలైందనే బీఆర్ఎస్ మాటల్లో వాస్తవం ఉందా? హరీష్ రావు ఏమన్నారో చూద్దాం. మా న్యూస్ ఛానల్లో 2000 మంది కేసీఆర్ గారిది 2K లైవ్ చూస్తూ ఉన్నారు నిన్న. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ వెబ్సైటు, 54 మంది చూస్తున్నారు. ఎక్కడ 54, ఎక్కడ 2000? అది 54, ఇది 2000. అన్నీ కలిపితే ఆల్ ఛానల్స్ యొక్క యూట్యూబ్ కానీ, ఆన్లైన్ ఛానల్స్ కానీ, అదర్ యూట్యూబ్స్ కానీ మొత్తం 36 లక్షల మంది కేసీఆర్ గారి ప్రసంగాన్ని చూస్తే రేవంత్ రెడ్డిది 4 లక్షలు. ఒకటి ఏమైందంటే నువ్వు తెలిసినో తెలియక చేసినో కానీ ఒకే సమయంలో జరగడం వల్ల దాని వ్యూవర్షిప్ ఎంత, దీని వ్యూవర్షిప్ ఎంత, ఎవరి రేటింగ్ ఏందో అర్థమైపోయింది ప్రజలకు. రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏందో, కేసీఆర్ గారి స్థాయి ఏందో రాష్ట్ర ప్రజలకు మాత్రం కంపారిజన్ మాత్రం స్పష్టంగా అటు చూస్తే 2000 కనబడుతుంది, ఇటు చూస్తే 54 కనబడుతుంది. అటు చూస్తే లక్షల్లో ఉంటుంది, ఇటు చూస్తే వేలల్లో ఉంది. అంటే నీ పరిస్థితి ఏమైపోయిందో 2.5 సంవత్సరాల్లో ఇప్పటికన్నా తెలుసుకోను. రైట్, ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడేందుకు కార్తిక్ గారు, టీపీసీసీ కార్యదర్శి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ ఎల్చెల దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, స్పోక్స్ పర్సన్ మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక ప్రభాగౌడ్ గారు, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. దత్తాత్రేయ గారికి, ప్రభాగౌడ్ గారికి, కార్తిక్ గారికి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. యా, కార్తిక్ గారు మీ నుంచే స్టార్ట్ చేస్తాం. ఏంటి మొత్తంగా కేసీఆర్ బయటికి వస్తున్నారంటే రేవంత్ రెడ్డి ఉలిక్కి పడ్డారు, అందుకోసమే ఈ సభ నిర్వహించారు. సభ నిర్వహించినా మేమే సక్సెస్ అయ్యాం, ప్రజల్లోకి బలంగా మేమే వెళ్ళగలిగామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఏంటి? ఒక ప్రతిపక్ష నేత సభ పెడుతుంటే ఆ రోజే సభ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సో మొత్తంగా ప్రభుత్వం అలర్ట్ అయిందా? ఏం చేయబోతున్నారు? ఏం జరిగింది సభ ద్వారా? సార్, అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా చేస్తే మేమే చేయాలి, ఏమన్నా ఉంటే మాకే ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరు ఏం చేయొద్దని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు ఏమైనా రాసి పెట్టుకున్నారా? అయినా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సభ పెడితే వేరే వాళ్ళు ఎవరు సభ పెట్టొద్దు అని మీ తండవాదం ఏందో నాకు అర్థం కాలేదు. వాళ్ళు సభ పెట్టుకుంటే ఇంకెవరు సభ పెట్టొద్దా? ఇక్కడ వాళ్ళు రాజకీయం చేసి ఇంకెవరు ఇక్కడ రాజకీయం చేయొద్దా? అయినా ఈ సభ అనేది దాదాపుగా అంటే ఈ యొక్క ప్రోగ్రాం అనేది కాళేశ్వరం విజిట్ అనేది ప్రభుత్వము నిర్ణయించి దాదాపు ఒక 1 నెల రోజుల పైన అవుతుంది. 1 నెల రోజుల ముందు ప్రిపేర్ అయినటువంటి సభ డేట్లా వీళ్ళు సభ పెట్టుకొని ఈరోజు జీవన్ రెడ్డి గారు మా పార్టీలోకి వచ్చేసారు, మేమేదో పెద్దగా ఇదైపోయినామో, కాంగ్రెస్ పార్టీ బలహీనం అయిపోయిందని వీళ్ళు చెప్తున్నారు. ఈరోజు కాళేశ్వరం గురించి వీళ్ళేదో గొప్పగా చేస్తామని చెప్తున్నారు. సార్, నేను ఒక మాట అడుగుతా, వీళ్ళ కాళేశ్వరం అంటే ఏంది? కాళ్ళకాడున్న నీళ్ళని తీసుకుపోయి నెత్తి మీద పోసుకోవాలి, ఇదే కాళేశ్వరం ఏంటి? మొత్తంగా కార్తిక్ గారు ఇక్కడ నాది ఒక సూటి ప్రశ్న. చెప్పండి సార్. కాళేశ్వరం రాజకీయంతోనే గందరగోళం చేసి ప్రజలను అయోమయానికి గురి చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరలా ఇప్పుడు వారికి ఏ అంశము దొరక్క పాలన ఈ విధంగా చేస్తున్నాం, మేము ఇచ్చిన హామీలను ఈ విధంగా నెరవేరుస్తున్నామని చెప్పుకోలేక మరలా కాళేశ్వరం అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి కూడా విమర్శ వినిపిస్తుంది. దీనికి ఏం ఆన్సర్ చేస్తారు? నేను అదే చెప్తున్నా సార్. అందుకే మీరు నెక్స్ట్ ప్రశ్న అడుగుతారని తెలిసా పట్టుకున్నా. ఇది 2014లో వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఇది వీళ్ళు ఆ రోజు ఏం చెప్పిండ్రు? వీళ్ళు పేజ్ నెంబర్ 8, 9వ పాయింట్, ప్రాణహిత చేవేల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఒత్తిడి తెస్తుంది, ఈ ప్రాజెక్టును 5 ఏళ్లలో పూర్తి చేయడానికి టీఆర్ఎస్ చిత్తశుద్ధితో ఉంది అని చెప్పి ఆ రోజు వీళ్ళు చెప్పారు. ఈ రోజు నేను అడుగుతున్నా, ఈ ప్రాణహిత చేవేల ఎక్కడ పోయింది? కాళేశ్వరం అంటే అదే అందుకే చెప్పిన కాళేశ్వరం అంటే ఏంది? కాళ్ళకాడు ఉన్న నీళ్ళని తీసుకుపోయి నెత్తి మీద పోసుకోవడం. ప్రాణహిత చేవేల అంటే ఏంది? నెత్తి మీద ఉన్న నీళ్ళని తీసుకొచ్చి కాళ్ళకాడ పోయడం. గింతే కాళేశ్వరంకి ప్రాణహిత చేవేలకు ఉన్నది. సో ఇట్లాంటి ప్రాణహిత చేవేలను వీళ్ళు బొందబెట్టి దీనికి కాళేశ్వరం అని పేరు పెట్టారు. మాకేదో ఏమీ దొరకకపోవడం ఏంది? దీన్ని మేము అసెంబ్లీలో ఈ రాష్ట్రంలో డిసెంబర్ 2023 నాడు మేము అధికారంలోకి వస్తే మార్చి 2024 కల్లా మేము దీనిపైన కమిషన్ వేసినాము. వేసిన కమిషన్కి 1.5 సంవత్సరాల టైం తీసుకొని సుదీర్ఘంగా దీనిపైన విచారణ జరిపించినాము. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఏప్రిల్ మాసంలోనే అయ్యా విచారణకు రండి అంటే, లేదు నా ఆరోగ్యం బాగోలేదు కాబట్టి నేను రాను అని చెప్పి మొండికేస్తే వారికి సమయం ఇచ్చి వారి ఆరోగ్యం కుదుటపడడానికి వచ్చిన తర్వాత పీసీ ఘోష్ గారి కమిషన్ని
అసెంబ్లీలో పెట్టినప్పుడు బీజేపీ పార్టీ ఏం మాట్లాడింది? సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి ఇస్తే మేము 24 గంటల నుంచి 48 గంటల్లో మేము కాళేశ్వరంలో బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేము అరెస్ట్ చేస్తామని చెప్పింది. ఈ రోజు వరకు కూడా సిబిఐకి ఇస్తే దానిపైన వారి ఒక చలనం కూడా లేకుండా ఈరోజు బండి సంజయ్ గారు, ఇంతకుముందు బయటలో చూసిన నేను, బండి సంజయ్ గారు ఉండి 9,000 కోట్ల 1,00,000 కోట్ల అంటున్నారు. మళ్ళీ ఆయన్ని అంటాడు ఇది ఏటీఎం అంటాడు. సార్ రేవంత్ రెడ్డి గారు 9,000 కోట్లు అన్నాడు, 1,00,000 కోట్లు అన్నాడు. ఇవన్నీ ఇడిచిపెడదాము. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఏటీఎంగా మారిపోయిందని చెప్పి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు వీళ్ళందరూ వచ్చి తెలంగాణ గడ్డపై నిలబడి మాట్లాడిరు కదా. వాళ్ళు వీళ్ళెందుకు? అధ్యక్షుడు హోదాలో మీరు మాట్లాడిరు, మాజీ అధ్యక్షుడు హోదాలో కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడిరు. మీరు మాట్లాడిన మాట పైన మీరు చిత్తశుద్ధిగా ఉండి ఈ రోజు దానిపైన విచారణ చేయమంటే ఆ విచారణ చేయడానికి రాదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు మళ్ళీ గుప్పిస్తున్నారంటే ఈరోజు ఎవరు ఒకటైనారో చూసుకోవాలి. ఈరోజు జీవన్ రెడ్డి గారు మా దగ్గరికి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలంటారు. ఎందుకు ఓడిపోలేదు సార్? కేంద్ర నిధులతోనే రైల్వేకి సంబంధించినటువంటి నిధులు తీసుకొచ్చినందుక, లేకపోతే ఆరోగ్యశ్రీలో అనేకమైనటువంటి అవకతవకలు చేస్తే దాన్ని అడ్డుకట్ట వేసినందుక, లేకపోతే గుళ్లకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తున్నందుక, లేకపోతే హైదరాబాద్ లో మీరు కబ్జా చేసినటువంటి వేల కోట్ల రూపాయలకు సంబంధించిన రైతు బంధు సక్రమంగా అమలు చేయలేకపోతున్నారు. సవా లక్ష ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదా సార్. రైతు బంధు గురించే నెక్స్ట్ పేపర్ అదే ఉంది. కరెక్ట్. రైతు బంధు మీరు అడిగిన ప్రశ్నే. రైతు బంధుకు రైతు రుణమాఫీని ఏకకాలంలో చేసినాము. మీలాగా ఉన్న 1,00,000 రూపాయలు 25,000 కింద 4 దఫాలుగా చేయలేదు. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ చేసినాము. 500 రూపాయల బోనస్ ఇస్తున్నాము. ప్రతిసారి కూడా మేము 2-3 విడతలుగా ఈరోజు మేము రైతుల ఖాతాలో రైతు భరోసా వేస్తున్నాము. ఈ రాష్ట్రంలో మేము జనాభా లెక్కలు తేల్చినాము. అట్లాగే బనకచర్లకు ఇచ్చంపల్లిని పోటీ పెట్టినాము. మీరు పెట్టిపోయినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అన్ని కూడా ఈ రోజు క్లియర్ చేసుకుంటూ వస్తుంటే ఈ రోజు మా పైన మీరు ఆరోపణలు చేయడాన్ని బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దత్తాత్రేయ గారు నమస్కారం. దత్తాత్రేయ గారు నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? ఏంటి మొత్తంగా కేసీఆర్ సభ పెట్టారు, సభ పెట్టినా ఇటు హరీష్ రావు రాలేదు, అటు కేటీఆర్ రాలేదు. ఈ సభ ఎందుకు పెట్టారు, ఏం జరిగింది, ఈ సభ ద్వారా ఏం సాధించారు అంటే ఏం సాధించలేకపోయారు, వాళ్ళ కుటుంబంలో విభేదాలే సరిపోయినాయి అంటూ సెటైర్లు పేలుతూ ఉన్నాయి. అండ్ ఇంకొక అంశం క్లియర్ కట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు, ఎన్ని ప్రసంగాలు చేసినా ఎన్ని తపస్సులు చేసినా మళ్ళీ అధికారంలోకి వచ్చేది నేనే, ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు అంటూ సీఎం కమెంట్స్ చేస్తున్నారు. ఎలా చూస్తున్నారు ఈ 2 అంశాలని, ఏం చెప్పదలుచుకున్నారు? గుడ్ ఈవినింగ్ వంశీ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, ఐన్యూస్ ప్రేక్షకులకు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం మాత్రం కొనసాగుతా ఉంది. నిన్న జరిగినటువంటి సభ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారితో విసుగు చెంది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భూదాహానికి అడ్డుకట్ట వేయాలి, ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 13 హామీలు ఓవరాల్ గా 420 హామీలు నెరవేర్చని కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర బహిష్కరణ చేయాలనేటువంటి తీర్మానం చేసినట్టుగా అనిపించింది. జనసంద్రమైనటువంటి ఆ బహిరంగ సభతో కేసీఆర్ గారు మాట్లాడినటువంటి ప్రసంగం యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి రీచ్ అయింది. కేవలం కేసీఆర్ గారు మాట్లాడిన 45 మినిట్స్ లో 36 లక్షల మంది టీవీల ద్వారా చూసి తెలంగాణ సమాజానికి కేసీఆర్ యొక్క నాయకత్వం అవసరం అనేటువంటి దాన్ని ధృవీకరించింది. అయితే దత్తాత్రేయ గారు ఇక్కడ ఏం వినిపిస్తుంది అంటే, సామాన్యులు ప్రశ్నించుకుంటున్నది ఏంటి అంటే, సో మీరు ఇక్కడ మన జూబ్లీ హిల్స్ ఎన్నికప్పుడు ప్రచారం చేస్తే కేటీఆర్ సభలకు భారీగా జనం వచ్చారు. ఇక అసలు జూబ్లీ హిల్స్ లో మరలా బీఆర్ఎస్ జెండాని ఎగరబోతుంది అనుకున్నారు. సర్పంచ్ గానీ మొన్న జరిగిన ఏ ఎన్నిక చూసినా గానీ బీఆర్ఎస్ ప్రపంచం కనిపిస్తుంది అనుకుంటే, ఎన్నికల ఫలితాల్లో ఎక్కడ కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితులు కనిపించలేదని ఇటు చెప్తున్న పరిస్థితి కాంగ్రెస్ నేతలే చెప్తున్నారు. అండ్ ఇప్పుడు మీరు చెప్తున్న లెక్కలు 36 లక్షల మంది చూశారు, అటు 4 లక్షలు చూశారని చెప్తున్నా ప్రజలు మా వైపే ఉన్నారు అని కాంగ్రెస్ చెప్తోంది. సో వీటికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం అంటోంది, మాపై వ్యతిరేకత లేదంటోంది కాంగ్రెస్. ఎలా చూస్తున్నారు అంశాన్ని? దేశ రాజకీయాల్లో కేసీఆర్ అనేటువంటి నాయకుడు ఒక అరుదైన నాయకుడు అండి. ఎందుకు చెప్తా ఉన్నామంటే, దేశంలో ఉన్నటువంటి ఏ నాయకుడికి లేని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కేసీఆర్ గారికి ఉన్నాయి.
దేశ రాజకీయాలను శాసించే క్రమంలో ప్రతి రాజకీయ అంశాన్ని తన చుట్టూ తన కేంద్రంగా రాజకీయాలు నడవాలనేటువంటిది, తన కేంద్రంగా చర్చ జరగాలి రాష్ట్రంలో అనేటువంటిది స్పష్టం. ఒక కమిటెడ్ లీడర్గా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన క్రమంలో రాష్ట్రం ఏర్పాటైనప్పుడు చేసినటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రం మా చేతుల్లో నుంచి కాంగ్రెస్ పార్టీలో పెట్టే వరకు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా వాళ్ళ చేతుల్లో పెడితే కేవలం వడ్డించి విస్తరాకిస్తే భోజనం చేయడానికి అనుకూలంగా ఉన్న తెలంగాణగా ఉన్నటువంటి ఎప్పుడు చెప్తుంటారు అప్పులకు మిత్తి కట్టడమే సరిపోతుందని. తెలంగాణ రాష్ట్రమే కాదండి, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాలైనా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనా, మిగతా ప్రాంతీయ పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలైనా ఏ రాష్ట్రం కూడా అప్పులు లేకుండా రాష్ట్రంలో పరిపాలన చేసేటువంటి పరిస్థితులు లేవు. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు సాక్షిగా ఇవాళ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చాలా స్పష్టంగా చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నీతి ఆయోగ్ చెప్పినటువంటి లెక్కలు నేను చెప్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అప్పు 3,16,000 మాత్రమే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పాడు 3,25,000 కోట్ల అప్పు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అన్నాడు. కానీ కేవలం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ 3,42,000 కోట్లు. అంటే జస్ట్ ఈ 2.5 years లో రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు? ఒక ప్రాజెక్టు కట్టిండా? పోనీ పూర్తి అవుతున్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేసిండా? అంటే నడుస్తున్నటువంటి వర్క్ పూర్తి చేసిండా? ఏమీ చేయనటువంటి రేవంత్ రెడ్డి విషయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేరలేదు. నిరుద్యోగ సమస్య అట్లాగే ఉంది, రైతుల సమస్యలు అట్లాగే ఉన్నాయి. మహిళలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 13 హామీలు, ఓవరాల్ గా వృద్ధులకు ఇచ్చినటువంటి, వికలాంగులకు ఇచ్చినటువంటి పెన్షన్లు అట్లాగే ఉన్నాయి. ఏ సమస్య పరిష్కరించకుండా కేవలం భూదాహం. మీరు గుర్తుపెట్టుకోండి వంశీ గారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లఘుచర్లలో భూదాహం ప్రారంభం అయితే హైదరాబాద్ లో ఉన్న ఇవన్నీ మనం రోజు చూస్తున్నామే. నా క్వశ్చన్ ఆన్సర్ రాలా మీ దగ్గర నుంచి. ఏంటి క్లియర్ కట్ గా సీఎం చెప్తున్నారు ఈసారి ప్రతిపక్ష హోదా కూడా బీఆర్ఎస్ కు రాదు అని చెప్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ఆ వ్యాఖ్యలను? వంశీ గారు, తినబోయే ముందు రుచులు ఎందుకండి? తెలంగాణ రాష్ట్రంలో ఏ వ్యక్తిని తట్టి లేపినా రావాల్సింది కేసీఆర్, మేము తప్పు చేశాము, అనవసరంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ల ముందర ఒక అర్రాస్ పాట జరిగింది. కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తే ఆయన 15,000 ఇస్తామనడం, 2,000 రూపాయల పెన్షన్ ని మేము 4,000 ఇస్తామంటే ఆయన వికలాంగులకు మేము 6,000 ఇస్తామని చెప్పడం, ఇట్లా మహిళలకు 2,500 ఇస్తామనడం, 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి ఇస్తే నేను తులం బంగారం ఇస్తామని చెప్పడం, ఇట్లా అబద్ధపు హామీలకు నమ్మి ఓటేసినాం. ఇవాళ మేము అనుభవిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి రావడం వల్ల ఇవాళ రైతులు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. యూరియాల కోసం రోడ్ల మీద నిలబడి బీపీ షుగర్లు పెరిగి చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూసినాం. రైతులు లైన్లో నిలబడి వర్షార్పితమైనటువంటి పంటని కొనలేక పంట చెరువుల్లో, కుంటల్లో, వాగుల్లో, వంకల్లో కరిసేటువంటి పరిస్థితి. రేవంత్ సర్కార్ పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైందంటారా? ఒక రంగం అని కాదండి, మీరు నేను చెప్తాను కదా, 2.5 సంవత్సరాల్లో ఏ రంగంలోనైనా ఒక మెడికల్ కాలేజీ కట్టిండా, ఒక హాస్పిటల్ కట్టిండా, ఒక కాలేజీ కట్టిండా, ఒక స్కూల్ కట్టిండా? కూల్చడం తప్ప. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటిది కూల్చివేతల ప్రభుత్వం అయితే కేసీఆర్ ప్రభుత్వం నిర్మాణాత్మకమైన ప్రభుత్వం. మేము 9.5 years లో మా టెన్యూర్ లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు కట్టినాం, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు కట్టినాం, అట్లాగే మార్కెట్ యార్డ్స్ కట్టినాం. 2.5 సంవత్సరాల్లోనే కట్టలేదు కదా, మీకు కూడా కొంత టైం పట్టింది కదా, మాట్లాడదాం, మీకు టైం ఇస్తాను. 2.5 సంవత్సరాలు ఒక శంకుస్థాపన కూడా జరగలేదు. కొబ్బరికాయ కొట్టలేదు, ఒక ఇటుక పిల్ల పేర్చలేదు, తట్టెడు మట్టి తీయలేదు. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? మాట్లాడదాం ఈ అంశం గురించే మాట్లాడదాం. ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్రభాకర్ గారు నమస్కారం అండి. ఏంటండి మొత్తంగా నిన్న సభని చూశారు, ఆ సభ తర్వాత కమెంట్లు ఇటు మీ వైపు టర్న్ అయిన పరిస్థితి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు బాల్ ఎవరి కోర్టులో ఉందంటే భారతీయ జనతా పార్టీ కోర్టులో ఉంది, కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉంది. ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీ వేయరు? ఒకవైపు బండి సంజయ్, కిషన్ రెడ్డి చెప్తూ ఉంటారు, కానీ ఎక్కడా కూడా ఎంక్వైరీ జరగట్లేదు. మేము చెప్తున్నా కానీ వాళ్ళు వినిపించుకునే పరిస్థితుల్లో లేరు. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ ఇద్దరు ఒక్కటైపోయారని చెప్పి కూడా మీపై వినిపిస్తున్న విమర్శ. ఎలా చూస్తున్నారు ఆ విమర్శను? ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ గురించి మనం మాట్లాడుకుంటే దాచుకోవడం, దోచుకోవడం, పంచుకోవడం అనే పాలసీని ఈ రెండు పార్టీలు ప్రజెంట్ నడిపిస్తున్నాయి, పాటిస్తున్నారు కూడా. వీళ్ళు ఎన్ని సభలు పెట్టినా, ఎంతమందిని రెచ్చగొట్టినా తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు. ఒకరేమో హైడ్రాతోనేమో భయపెడతారు, ఇంకొకరేమో రుణమాఫీ అని చెప్పి ఊరిస్తారు. కానీ గ్రౌండ్ లెవెల్లో నిరుద్యోగులకి జాబ్ నోటిఫికేషన్ లేవు,
నిరుద్యోగ భృతి లేదు, గ్రూప్స్ పరీక్షల స్పష్టత లేదు, మహిళలకు ఇచ్చిన హామీలు లేవు, గ్యారంటీలకు అమలు చేయడానికి నిధులు లేవు. నిన్ననే సభా వేదికగా ఈ క్లియర్ కట్ గా దొంగ సీఎం చెప్పారు కదా, కుస్తీలాపి 70,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు మమ్మల్ని ఇంటికి పంపిస్తారా, రైతు బంధు ఇచ్చినందుకు మమ్మల్ని ఇంటికి పంపిస్తారా, రుణమాఫీ ఇచ్చినందుకు మమ్మల్ని ఇంటికి పంపిస్తారా అని అది సీఎం నిజంగా చెప్పారు కదా. 70,000 ఉద్యోగాలు నిజంగా వాళ్ళు ఇచ్చారా? చూడండి డేటా, మీరు చూడండి 70,000 ఉద్యోగాలు ఇచ్చారా, లేకపోతే ఎన్ని వేలు ఇచ్చారు మీరు చూడండి డేటా ఒకసారి, మీకు తెలుస్తుంది. తీసుకుందాం, ఆన్సర్ వీళ్ళంతా తీసుకుందాం. ప్రజా సంస్థ దృష్టి పెట్టకుండా చూడండి వీళ్ళు ఏం చేస్తారంటే జనాల్ని అటు ఇటు తరలించుకుంటున్నారు. నేనేం సభలో ఏం జరిగింది, బస్సులు లేక, స్కూల్కి వెళ్ళలేక, విద్యార్థులు ఆఫీసులు వెళ్ళలేక, ఆఫీసులకేమో వీళ్ళు వెళ్ళలేక నానా అవస్థలు పడ్డారు. ఏంటంటే బస్సులు వీళ్ళు లక్షల మంది జనాల్ని బల ప్రదర్శన చేస్తున్నారు అనమాట, వీళ్ళు అటు ఇటు తరలించుకుంటూను. వీళ్ళేమో నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇందాక ఒక ఆయన అన్నారు, మోడీ గారు ఏం చేశారు, ఎన్ని లక్షలు ఇచ్చేశారు, ఎన్ని కోట్లు ఇచ్చేశారు అన్నారు. అసలు ఇద్దరు కూడా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ఎప్పుడు చెప్తున్న మాటే కదా, కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు నిధులు రావు, పక్క రాష్ట్రానికి మాత్రం పోలవరానికి జాతీయ హోదా ఇస్తారు కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇవ్వరని చెప్పి వినిపిస్తున్న విమర్శే కదా. ఎందుకు నిధులు తీసుకురాలేకపోతున్నారు మరి? రీజనల్ రింగ్ రోడ్డుకి నిధులు ఎవరిచ్చారు, జాతీయ రహదారులకి నిధులు ఎవరిచ్చారు, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి నిధులు ఎవరిచ్చారు, వందే మాత్రం ట్రైన్ కి నిధులు ఎవరిచ్చారు చెప్పండి? ఇవన్నీ నిధులు కేంద్రం ఇచ్చింది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు చేసినట్టు చేసిందే కానీ ప్రత్యేకంగా తెలంగాణకి ఇచ్చింది ఏంటి? మీరు 10 ఏళ్ళ ముందు కూడా చూసుకుంటే యూపీఏ ప్రభుత్వం 10 ఏళ్లలో ఎన్ని నిధులు తెలంగాణకు కేటాయించింది, బీజేపీ ప్రభుత్వం ఎన్ని నిధులు తెలంగాణ కేటాయించిందో డేటా ఒకసారి మీకు తీయండి, మీకు అప్పుడు క్లియర్ గా క్లారిఫికేషన్ ఉంటుంది, మేము ఎంత ఇచ్చామో ఏంటో తెలుస్తుంది. ఈ రోజు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్ల పైన ఉన్నాయి. వాటి గురించి ఏమైనా వీళ్ళు మాట్లాడుతున్నారా? కాలేజ్ యాజమాన్యాలేమో సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు లక్షలాది మంది విద్యార్థులు రోడ్డుని రోజు పడ్డారు, వాళ్ళు ఉద్యోగాలు లేవు, ఎలా ఉద్యోగాలు చేసుకుంటారు సర్టిఫికేట్స్ లేకుండా? వీటి గురించి వాళ్ళు మాట్లాడాలి కదా, వాటి గురించి మీరు ఏం మాట్లాడారు? ఈ అంశాల గురించి మరొక చర్చ పెడదాం. కానీ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో లాలూచి పడుతుంది, పార్టీని విలీనం చేస్తే ఈ కేసులు తీసేస్తామన్న టాక్ వినిపిస్తుంది. నిజంగానే భారతీయ జనతా పార్టీ అటువంటి ప్రపోజల్స్ పెడుతుందా? అందుకే ఎంక్వైరీ జరగట్లేదా? కాదు, మీరు ఈయన లెటర్ దేనికి ఇచ్చారండి? మేడిగడ్డకి నెక్స్ట్ సుండిల్లా అన్నారం దానికి లెటర్లు ఇచ్చాడు, కానీ కాళేశ్వరం 1,00,000 కోట్లు దోచుకున్నారు అయిందని చెప్పేసి ఈయన కేంద్రానికి ఏమైనా లెటర్ పంపించాడు చెప్పండి? ప్రూఫ్స్ తో ఈయన ఇవ్వాలి కదా లెటర్. ఈయన లెటర్ ఇచ్చాడా? లెటర్ ఇవ్వాలి కదా. ఈయన ఎందుకు ఇవ్వలేదు? వీళ్ళేమో పగలేమో కొట్టుకుంటారు, రాత్రులేమో కలిసిపోతారు వీళ్ళు, అంతే. వీళ్ళు పని అనేది పగలు కొట్టుకుంటారు, అసెంబ్లీలో నువ్వెంత మాట్లాడుకుంటారు, నైట్ మాట్లాడుకుంటారు. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గురించి నేను మాట్లాడేది, వాళ్ళు ఒకే నాణ్యంలో ఉంటారు. ఆన్సర్స్ తీసుకుంటాను, మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తీసుకుంటాను. ఏంటి కార్తిక్ గారు, మొత్తంగా ఎక్కడికక్కడ నిర్వీర్యం అయిపోతున్న పరిస్థితి, ఏ పని చేయలేకపోతున్నారు. అండ్ నిన్న అది కాదు వంశీ గారు, చెప్పనే నన్ను గ్రామాల్లోని అటు గ్రామాల్లో కరెంటు లేక మోటార్లు కాలిపోతున్నాయి, ఇటేమో ఎండిపోతున్న పొలాలకేమో రైతులకి నీళ్లు లేవు, వాళ్ళేమో ఏడుస్తున్నారు. వీళ్ళేమో సవాళ్ళు ఇచ్చుకుంటూ ఒకరి మీద ఒకరు సవాళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు. వీళ్ళు ఒకరేమో నేను పేరు మార్చుకుంటా అంటాడు, ఇంకొకరేమో 2029 వరకు వెయిట్ చేయండి అంటాడు. ఏంటండి జనాలతో మీరు ఆటలాడుకుంటున్నారా వీళ్ళు చెప్పండి? అంత ముందు 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏమి చేయలేదనే నిజంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఉద్ధరించేస్తుంది మమ్మల్ని అనుకుని ప్రజలు నమ్మి ఓట్లేశారు. ఇప్పుడు ఈయన 2.5 ఏళ్ళకు కూడా ఏమీ మాకు చేసింది లేదని ఆఖరికి రిటైర్మెంట్ అయినా వాళ్ళకి కూడా తెలుసు వీళ్ళు ఏమి చేయలేదని, వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. అది పరిస్థితి ప్రభుత్వం. కార్తిక్ గారు, ఏంటి అసలు ఒక రకంగా పూర్తి స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి, ప్రభుత్వం వైఫల్యం చెందిందని అటు భారతీయ జనతా పార్టీ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి టాక్ వినిపిస్తుంటే, నిన్న సభలో అంతసేపు ప్రసంగించిన మాజీ సీఎం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా తీసుకురాలేదు, రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించకుండానే ప్రభుత్వాన్ని కడిగి పారేశారన్న టాక్ వినిపిస్తోంది. సో ఎలా చూస్తున్నారు ఈ వ్యాఖ్యల్ని? ఏం జరుగుతోంది అసలు తెలంగాణలో?
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి రేవంత్ రెడ్డి గారు అంటే భయము, ఆయన పేరు తీయాలన్న భయమే, ఆయన ముందు కూర్చోవాలన్న కూడా భయమే. నిన్ననే అన్నారు కదా పెద్ద పుల్లు వచ్చింది, సింహం వచ్చింది అన్నారు. ఏమైంది? సింహం మొత్తం పేలిపోయింది. వీళ్ళు ఏమంటారు 36 లక్షల మంది ఏందో వ్యూవర్షిప్ వచ్చింది అంటారు. వస్తుంది సార్, 36 కాకపోతే 46 లక్షల వ్యూవర్షిప్ వస్తుంది. ఎందుకు వస్తుంది? వారం రోజుల ముందు హైదరాబాద్లో వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ పెట్టిర్రు. 3 స్టార్ హోటల్స్లో వీళ్ళు డబ్బులు పంచిర్రు. దానిపైన పూర్తి స్థాయిలో వివరాలు ఉన్నాయి ఇక్కడ మా దగ్గర. కాబట్టి ఈరోజు ఏదో వీళ్ళు సరే ఆ 36,000 36 లక్షల గురించి దాని గురించి నేను ఎక్కువ విషయాలు పోయి డైవర్ట్ చేయను, కానీ నేను సబ్జెక్ట్ చెప్తాను సార్. వీళ్ళు గతంలో ప్రతి నియోజకవర్గానికి సార్, ఇది వాళ్ళు ప్రింట్ చేసిన పుస్తకం, నేను రాసుకొచ్చిన పుస్తకం కాదు. ఇగో ఇట్లా కాంగ్రెస్ పార్టీ మీద నేపాల్ మోపినట్టు వాళ్ళు ప్రింట్ చేసిన పుస్తకం కాదు, వాళ్ళు రాసిచ్చినటువంటి పుస్తకం. ఏమన్నారు? ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు. సాగునీరు తర్వాత ముందు తాగునీరు ఇవ్వలేదు, తర్వాత చెరువుల పునరుద్ధరణ, నదీ జలాలతో అనుసంధానం అన్నారు. చెరువుల పునరుద్ధరణ తర్వాత ముందు ఉన్న చెరువులను మొత్తం మూసేసి కమిషన్ కాకతీయ కింద మొత్తం రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకున్నారు. పోలవరం డిజైన్ మార్పు పైన పోరాడతామంటే అసలు దానిపైన పోరాటం బంద్ చేసి దానిపైన సహకరించారు వీళ్ళు. అయితే ఇట్లాంటి వాళ్ళు 10 సంవత్సరాల్లో నీటి వరంలో ఏమి చేయక 2014 ఎన్నికలకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏమన్నారు? 1 కోటి ఎకరాలకు మళ్ళీ నీళ్ళు అందిస్తామని రాసుకుంటూ వీళ్ళు ఏమన్నారు? పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామం, డిండి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికగా నిర్వర్తిస్తామన్నారు. ఎక్కడో ఒకసారి వీళ్ళు కొబ్బరికాయలు కొట్టడానికైనా సరిపోయింది సార్. వీళ్ళు కొబ్బరికాయలు కొట్టడానికి ఒక నిమిషం సార్, ఒక నిమిషం. వీళ్ళు కొబ్బరికాయలు కొట్టడానికైనా సరిపోయింది, పని చేయలేదు వీళ్ళు ఎక్కడ కూడా. అయితే ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. ఒక నిమిషం సార్, నా మీద ఇద్దరు ఆరోపణ చేశారు. స్టూడియోలో ఉన్నాడు, మేమేమో జూమ్ లో ఉన్నాము. ఈ మస్ట్ అండర్స్టాండ్ ద ఫ్రీక్వెన్సీ. నేను ఏమర్థం చేసుకోవాలి? మా మీద అడిగిన దానికి సమయానికి మీకు పేపర్లు పట్టుకొని చూపిస్తున్నాము. ఏం అర్థం చేసుకోవాలి? దాంట్లో అర్థం చేసుకోవడానికి ఉంది. మీరు రాసిచ్చిన పుస్తకమే కదా. ఒక నిమిషం. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా. ఈ టాపిక్ గురించే మాట్లాడండి కార్తిక్ గారు ప్లీజ్. ఇప్పుడు ఈ సభ గురించి మాట్లాడండి. తెలంగాణలో ఫ్యూచర్ పాలిటిక్స్ ఏం జరగబోతున్నాయో ఈ అంశం గురించి మాట్లాడండి. యా దత్తాత్రేయ గారు ప్లీజ్ కంటిన్యూ. కార్తిక్ గారు టైం ఇస్తా మీకు. ఆయన వినమని చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీగా ఏ దేశంలో ఏ రాష్ట్రం చేయని మిషన్ భగీరథ తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్ 1 గా నిలిచింది. అదే పథకాన్ని కాపీ కొట్టినటువంటి బీజేపీ దేశవ్యాప్తంగా హర్ ఘర్ జల్ పథకాన్ని ప్రారంభించింది. ఈ మస్ట్ అండర్స్టాండ్ అబౌట్ ద మిషన్ భగీరథ స్కీమ్ అండి. మిషన్ భగీరథ స్కీమ్ యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ట్యాంకులు కనిపిస్తాయి. వినండి బ్రదర్, సమయం చాలా తక్కువ ఉంది. ప్లీజ్ కార్తిక్ గారు ఇంతకుముందు బీజేపీ వాళ్ళు ఏమన్నారు? ఫీజు బకాయిలు అన్నారు. 600 కోట్ల రూపాయల ఆయనకు కాకతీయ కాలంలో ఉన్న చెరువుల గురించి ఏమైనా అవగాహన ఉంటే మాట్లాడొచ్చండి. తెలంగాణ రాష్ట్రం యొక్క స్థితిగతుల గురించి, భౌగోళిక అంశాల గురించి అవగాహన లేకుండా మాట్లాడితే ఏం చెప్తాం? ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద డిబేట్ ఓపెనింగ్ కామెంట్స్ లో ఏం మాట్లాడిండండి? మొత్తం తీసుకొచ్చి ఈ రోజు తలకాడికెళ్ళి తలకాడ పోస్తున్నాడు అంటా ఉన్నాడు. ఎస్, తెలంగాణ రాష్ట్రానికి ఉన్న భౌగోళిక పరిస్థితులే అట్లాంటివి. చాలా సమయం చెప్పండి, రమ్మని చెప్పండి, తెలుసుకొని రమ్మని చెప్పండి. సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇది డెక్కన్ ప్లాటో కాదా? డెక్కన్ ప్లాటో అంటే దాని అర్థం ఏంది? ఎత్తైన స్థలం నుంచి కిందికి ఉంటుందా, కింద నుంచి పైకి ఉంటుందా? మాలాంటి వాళ్ళ మేము రామండి ప్లీజ్. మీకు చెప్పుకోవడానికి లేదు. సింపుల్ గా ఆరోపణలు చేయాలి, కాంగ్రెస్ పుస్తకాలు చేయాలి అంతే. కాదు రాము మేము దొంగ పుస్తకాలు వేయడం తప్ప మీకేం చేత జొర్రిగలాగా మాట్లాడుతుంటే మాట్లాడు.
అర్థమైందా? తెలంగాణ తప్పుడు అబద్ధాలు ప్లీజ్ చెప్పుకుంటా- కార్తిక్ గారు, కార్తిక్ గారు మీకు టైం ఇస్తాను, కోఆపరేట్ చేయండి. మళ్ళా మాటలు మాట్లాడుతున్నారు. డెక్కన్ ప్లాట్యూ రీజన్ ఎట్లా ప్లీజ్ ఉంటుందో కార్తిక్ గారు, మళ్ళా మాట్లాడుతున్నారు. కార్తిక్ గారు కొంచెం చర్చను ఇంగిత కొనసాగిద్దాం. జ్ఞానం ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి. మీకు సమయం ఇస్తాను నేను. ఆపరు ఎందుకో? మీకు సమయం ఇస్తాను. మీకు డెక్కన్ సమయం ప్లాట్యూ ఇస్తా రీజన్ కార్తిక్ అంటే గారు. తెలియదు వల్ల వచ్చే రోజు మీరు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారు నాకేం కార్తిక్ గారు మీకు సమయం ఇస్తాను సార్, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. సమాధానం చెప్పడానికి ఐఎమ్ రెడీ టు ఆన్సర్ హిమ్, బట్ ఆయన ఆపండి మీరు, నేను మాట్లాడతాను. ప్లీజ్ కార్తిక్ గారు, ప్లీజ్ మీకు సమయం ఇస్తాను నేను. సమయం అంతా ఇక్కడే వృధా అవుతుంది. యా దత్తాత్రేయ గారు ప్లీజ్ కంటిన్యూ. తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం అండి. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ నుంచి మొదలుకొంటే అల్లంపూర్ వరకు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న భౌగోళిక పరిస్థితులు డిఫరెంట్. మనకు జియోగ్రాఫికల్ గా తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి డెమోగ్రఫికల్ ఎఫిషియన్సీ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మీరు అక్కడ కట్టాల్సిన ప్రాజెక్ట్ ఇక్కడ కట్టినరు, కాళ్ళ మీద ఉన్న నీళ్ళు తలపైన పోయాలన్నా, తల మీద ఉన్న నీళ్ళు కాళ్ళపైన ఎస్ అట్లాగే చేయాలి. మనకు ఎత్తిపోతల ప్రాజెక్టులు తప్ప మిగతా ప్రాజెక్టులు ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్స్ తప్ప వేరేవి షూట్ కావు తెలంగాణకు. మనకు 2 ప్రాజెక్టులు కట్టినండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, నాగార్జున సాగర్ ఒకటి కృష్ణా నది పైన. సరే ఇవన్నీ తెలిసిందే, ఇప్పుడు ఏం జరగబోతుంది, కాళేశ్వరానికి సంబంధించి ఏం జరగబోతుంది అది చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు సార్, మీద ఒక చిన్న సబ్మిషన్ క్వశ్చన్ అడుగుతా. ఒక చిన్న సబ్మిషన్ ఏంటి కార్తిక్ గారు? 1,00,000 కోట్ల అవినీతి ఒక submission question మాత్రమే అడుగుతా సార్. మిషన్స్ గానీ నేను దత్తాత్రేయ అడిగితే క్వశ్చన్ వారే ఆన్సర్ చెప్పాలి. దత్తాత్రేయ గారు ఒక చిన్న సబ్మిషన్ యా ప్లీజ్ ప్లీజ్ లెట్ హిమ్ హలో. ప్రత్యేకమైనటువంటి భౌగోళికమైనటువంటి వ్యవస్థ లేదంటే సందర్భం ఇక్కడ ఉంది తెలంగాణకు అంటున్నారు కదా, అట్లానే పోయాలి, లిఫ్ట్ మాత్రమే చేసుకోవాలంటున్నారు కదా. మరి అట్లాంటప్పుడు మీరు ఎందుకు 2014లో 8వ పేజీ 9వ పాయింట్గా ప్రాణహిత చేవేల ప్రాజెక్టును పూర్తి చేస్తాం, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని మీరు ఎందుకు మెన్షన్ చేసిరు? ఆ రోజు మీకు తెలియదా? ప్రాణహిత చేవేల అంటే ఏంటి, గ్రావిటీ ద్వారా వాటర్ వస్తుంది, దీని గురించి ఎందుకు ప్రస్తావించారు? మళ్ళీ అయిపోయింది మీ సబ్మిషన్, ప్లీజ్ ఆన్సర్ చేయండి సార్. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది, ప్రాణహిత నది, ప్రాణహిత అనేటువంటిది గోదావరి నదికి ఉపనది. ఐఎమ్ బిలాంగ్స్ టు ఆదిలాబాద్ అండి, ఐఎమ్ బిలాంగ్స్ టు ఆదిలాబాద్. గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్నప్పుడు ఆదిలాబాద్కు వచ్చిన తర్వాత ప్రాణహిత నదిని గోదావరి నదిని అనుసంధానం చేసుకుంటే 16 టీఎంసీలో ఉన్నటువంటి నీటి కెపాసిటీని 141 టీఎంసీలకు మాత్రమే మార్చుకోవచ్చు. కానీ ప్రాణహిత నదిని మనం కలుపుకుంటే 240 టీఎంసీలకు నీళ్ళని మనం పెంచుకున్నాము. ఆ 240 నీళ్ళు అనేటువంటిది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ విషయానికే కాదు, హైదరాబాద్ కు తాగునీరుకు కూడా మనం ఇవాళ కాళేశ్వరం నీళ్ళే వాడుకుంటామండి. నేను చెప్పేది ఏంటంటే సార్, మేము ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలపైన ఇంతకుముందు మేడం ఉండి ఫీజు బకాయిలు అన్నారు. ఫీజు బకాయిలకు సంబంధించి 800 కోట్ల రూపాయలకు సంబంధించి 600 కోట్ల రూపాయల నిధులను మేము విడుదల చేసినాము. అట్లాగే 70,000 ఉద్యోగాలు అన్నారు. 70,000 ఉద్యోగాలను మరి రెసిడెన్షియల్ డాక్యుమెంట్ గా చూపిస్తే బీజేపీ పార్టీ మేడం మీకు నంబర్ కరెక్ట్ గా తెలియకపోతే ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇంకోటి 70,000 ఉద్యోగాలకు ఎవిడెన్షియల్ డాక్యుమెంట్ ఇస్తే బీజేపీ పార్టీ నుంచి మీరు క్షమాపణ చెప్పాల్సి ఉంటది. అట్లాగే మీరు సిబిఐకి మేడం మీరు సిబిఐకి ఇస్తే మేము బహిరంగ సభల గురించి అయితే తెలంగాణ ప్రజానికం పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న పరిస్థితి. మరి ప్రజలు ఏ వైపు మరలుతారు? సో ఇప్పుడే ఎన్నికల శంఖారావం మొదలైందా? తెలంగాణ రాజకీయాల్లో ఈ 2 సభల తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో వేచి చూద్దాం. చర్చలో పాల్గొన్న దత్తాత్రేయ గారికి, అదేవిధంగా ప్రభాగౌడ్ గారికి, కార్తిక్ గారికి ఐన్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ ప్రైమ్ టైమ్ డిబేట్. స్టే ట్యూన్.